అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ పొగడదండ. రచయిత కొమ్మూరి పద్మావతి దేవి గారు. ఇక కథలోకి వెళితే, సీత సీత అంటూ పున్నమ్మ వీధి గుమ్మంలో నిలబడి అటూ ఇటూ చూస్తూ పిలుస్తోంది. అబ్బబ్బా, ఏం పిల్ల! అందరూ వస్తారే కానీ ఇంటికి అరగంట అయ్యింది, ఇది మాత్రం రాదే. ఏమే సరోజా, మా సీత కనపడిందా? ఆ కేక విని ఎదురింటిలో ఉన్న సరోజ వస్తోందండి అంటూ లోపలికి చక్కా పోయింది. ఏం వస్తుందో రాని చెప్తాను అంటూ విసుగ్గా వంట ఇంట్లోకి వెళ్ళింది పున్నమ్మ. సీతకి 14 ఏండ్లు. అందమైంది, అమాయకమైంది. చిన్నతనంలోనే తల్లి తండ్రి పోవడం వల్ల మేనత్త పున్నమ్మ దగ్గరే పెరుగుతోంది. పున్నమ్మ పంచప్రాణాలు సీత మీదే పెట్టుకుంది. తనకి ఉన్న ఆస్తి సీతకి ఇచ్చి ఓ ఇంటిదాన్ని చేసి మరీ ప్రాణాలు వదలాలని పున్నమ్మ ఆఖరు కోరిక. ఒక చేత్తో పుస్తకాలు, ఇంకో చేత్తో ఏదో కాగితం పొట్లము పట్టుకొని పరుగున వచ్చింది సీత. ఏమిటే ఇంతసేపు అంది కోపంగా పున్నమ్మ. ఎంతసేపు అయ్యిందేం, వస్తూనే ఉన్నాను అంటూ పుస్తకాలు కింద పెట్టేలోగా చేతిలో పొట్లం జారింది. అవేమిటే? పూలు. ఏం పూలు? పొగడపూలు. ఆ మాటతో అత్త కోపం చల్లారింది. ఇవి ఏరుకుంటూ కూర్చున్నావా? నీకోసరం ఎంతసేపటి నుంచో చూస్తున్నాను. అత్త మాటలు వినకుండానే ఆకలే, ఏం చేశావు అంది సీత. ఆకలనగానే పున్నమ్మ ఆలస్యమంతా మరచిపోయి వంటింట్లోకి పిలుచుకు వెళ్ళింది. ఆనాడు మొదలు ప్రతిరోజు సాయంత్రం సీత బడి నుంచి ఆలస్యంగా రావడము, పొగడపూలు తేవడము ప్రారంభించింది. ఎక్కడివే ఇన్ని పూలు అంది పట్టలేక పున్నమ్మ ఒకసారి. ఆంజనేయులు గుడిలో చెట్టు ఉందత్తా అంది ఆలోచనగా సీత. నువ్వొక్కదానివే ఏరుతున్నావా అంది కళ్ళెర్రచేసి పున్నమ్మ. ఇంతలో ఎదురింటి సరోజ, సీత, రేపటి పాఠాలు ఏం చదవాలో చెబుతువు అంటూ ఇద్దరి మధ్యన చతికిలబడింది. అత్త మాటలకి అడ్డు వచ్చింది కదా అనే సంతోషంతో సీత నవ్వింది. సరోజ, నువ్వు ఏరుతున్నావా అంది పున్నమ్మ మళ్ళీ. లేదత్తా, సీత మాత్రం ఏరిందా అంది సరోజ. ఆ మాట విని సీత కళ్ళెర్రజేసి చూసింది సరోజని. దానికిష్టం తెచ్చుకుంది అంటూ మాట మార్చింది సరోజ పున్నమ్మ అలా వెళ్ళగానే. సీత నవ్వుతూ, నాకిష్టం గనక తెచ్చుకున్నాను, నువ్వు అతతో అడ్డం తగులుతావా అంది. అది కాదే, పూలు వద్దన్నానా అతనివ్వడాన్ని గాని. నీకు తెలియదు కానీ ఈ ఊరికంతా పెద్ద రౌడీ అతను, నీకు తెలుసా అంది సరోజ. ఆ మాట విని ఉలిక్కి పడింది సీత. చేతిలోని పూలదండ జారింది. రేపిస్తే వద్దని చెప్పు అంటూ లేచింది సరోజ. చదువుకోండి అంటూ కేకలేస్తూ పున్నమ్మ వచ్చింది. ఆ రాత్రి ఆలోచనలతో సీతకి నిద్ర రాలేదు. మర్నాడు సీత బడి నుంచి వస్తూ మధ్యన ఎవరూ రావడం లేదు కదా అనే భయంతో వెనక్కి చూస్తూ వస్తూ ఉండగా ఎవరో పక్కగా వచ్చి సీత సీత అనగానే అదిరిపడి చూసింది. ఇంత చనువుగా తనను పేరు పెట్టి పిలిచిన అతన్ని చూడగానే మరింత భయపడింది. సరోజ చెప్పిన రౌడీ ఇతనే కదా అనే జ్ఞాపకం వచ్చి వణుకుతూ అతన్ని చూసింది. ఆ తొందరలో చేతిలో పుస్తకాలు చిందరవందరగా రోడ్డు మీద పడ్డాయి. పుస్తకాలన్నీ తీసి సీత చేతికి అందించాడు అతను. ఇవిగో పూలు సీత, సంపెంగలు కూడా అన్నాడు నవ్వుతూ. అతని నవ్వు ముఖాన్ని చూడగానే సీత భయం పోయి కళ్ళు పెద్దవి చేసి తేరిపార చూసింది. మళ్ళీ సరోజ మాటలు, అత్త అరుపులు జ్ఞాపకానికి వచ్చి వద్దు అంది మెల్లిగా ముందుకు అడుగు వేస్తూ. ఎందుకు వద్దు అంటూ పూల పొట్లం చేతిలో పెట్టాడు అతను. మనస్సులో తీసుకోవాలని ఉన్నా చెయ్యి వెనక్కి తీసింది. వద్దు వద్దు అంటూ తొందరగా తోసుకు వెళ్ళడంలో కాగితం చిరిగి పూలన్నీ కింద పడిపోయాయి. ఆ పూల మీద నుంచే పరిగెత్తుకు వెళ్ళింది సీత. ఆ ధూళిలో సీత కాలి కింద నలిగిన సంపెంగను మాత్రం అతను తీసుకొని నిట్టూరుస్తూ వెనక్కి వెళ్ళాడు. ఆ ఊరికంతా శంకరం అంటే హడలు. 20 ఏండ్లే ఉన్న పెద్ద రౌడీ అని అతనికి పేరు. వీధిలో వస్తున్నాడు అంటే ఆడపిల్లలకి భయం.
శంకరం అంత దూరంలో ఉండగానే అతని అత్తరు వాసన గుర్తించి వాళ్ళు తప్పుకునేవారు. ఏం చేశాడో ఏం చేస్తాడో ఎవరూ చెప్పరు, కానీ శంకరం అంటే మాత్రం ఎవరికీ మంచి అభిప్రాయం లేదు. ఓ రోజు గుడి పక్కగా వెళుతూ పొగడ చెట్టు కింద పూలు ఏరుకుంటున్న సీతని మొదట చూశాడు శంకరం. ఎందుకో కానీ సీతని చూడగానే అక్కడ నుంచి వెళ్ళలేక అలాగే చూస్తూ నిలబడిపోయాడు. ఆ రోజు నుంచి సీత పూలు ఏరుకునే వేళకు సరిగ్గా అతను ఆ పక్కగా వచ్చి సీత అక్కడ నుంచి కదిలే వరకు చూసేవాడు. ఒకరోజు సాయంత్రం సీత పూలు కోస్తూ ఉండగా కంట్లో ఏదో పడి బాధపడటం చూశాడు. ఇంకా దూరంగా ఉండలేక దగ్గరగా వెళ్ళి ఏం పడింది అన్నాడు మెల్లిగా జంకుతూ. అతన్ని చూసి సంకోచించకుండానే కంట్లో ఏదో పడింది అంది సీత లేని నవ్వు తెచ్చుకొని. ఏదో ఊదుతాను పోతుంది అంటూ తల పట్టుకొని కన్ను తెరవమని ఊదాడు శంకరం. ఎలాగైతేనేం కంట్లోంచి ఒక చిన్న చీమను బయటకు తీస్తూ ఇంత పెద్ద కళ్ళైతే పడతాయి అన్నాడు నవ్వుతూ శంకరం. సీత సిగ్గుపడింది. అతను కోసి ఇచ్చిన పూలన్నీ తీసుకుంది. ఎందుకో గాని అతనంటే తెలియని ఇష్టం ఏర్పడ్డది. ఆ రోజు నుంచి అతను పూలు ఇవ్వడము, సీత పుచ్చుకోవడము అలవాటయ్యింది. అంచేత వద్దు అని ఆ సాయంత్రం సీత వెళ్ళగానే శంకరం ఆ చెట్టు కిందే చతికిలబడి ఆలోచనలు ప్రారంభించాడు. ప్రతి సాయంత్రం సీత నవ్వు ముఖం చూడందే అతనికి నిద్ర పట్టేది కాదు. త్వరగా సాయంత్రం అయ్యేదాకా చిరాకు పడిపోయేవాడు. అలాంటిది సీత అలా వెళ్ళగానే సీత కూడా అందరిలాగే అతన్ని చెడ్డవాడని అనుకుంటోందని ఆఖరికి నిశ్చయించుకున్నాడు. ఆ దురభిప్రాయం పోగొట్టాలని అనుకుంటూ ఇంటికి వెళ్ళాడు. సీత ఇంటికి రాగానే పూలు తేనందుకు పున్నమ్మ సంతోషించింది. సీత మాత్రం చిరాకుగానే ఉంది. సాలోచనగా పడుకున్న సీతని దగ్గరగా వచ్చి పలకరించింది సరోజ. అన్నట్లు పూలు ఇచ్చాడా? ఏం జరిగింది? ఏమన్నావు? అంది సరోజ భయంతో. నీ మొహం, అతను చాలా మంచివాడు అంటూ ఆ మాటలు మరిపించి పంపింది సరోజను. దాచుకున్న దండలన్నీ తీసి తెల్లవారగానే చూసుకుంటున్న సీతని పున్నమ్మ గుడికి రమ్మంది. సీత జంకుతూ పున్నమ్మ వెనకాలే అడుగులు వేస్తూ ఒకవేళ అతను వచ్చి పలకరిస్తాడేమో అన్న బెదురుతో వెళ్ళింది. పున్నమ్మ గుడి లోపలికి వెళ్ళింది. సీత మాత్రం పొగడ చెట్టు కిందికి వచ్చి కిందటి రోజు పూలన్నీ కింద పడిన చోటు గుర్తించి వాడిపోయి మన్నులో కలిసిన పూలని చూస్తూ అందులో పడి నలిగిపోయిన రెక్కలు విరిగిన సంపెంగ కాలికి తగలగానే ఇవిగో సంపెంగలు అన్న అతని మాటలు తలచుకొని అటూ ఇటూ చూసి ఆ సంపెంగ తీసి తల్లో పెట్టుకుంది. రావే పోదాం అంటూ పున్నమ్మ పిలవగానే కాళ్ళేడ్చుకుంటా ఇంటికి వెళ్ళిపోయింది. శంకరం అక్కడే ఉన్న మొండిగోడ మీద పొగడ చెట్టు గుబురు వెనకాల నుంచి సీతను చూస్తూనే ఉన్నాడు. ఆ రోజు బడి నుంచి మామూలు దారిని గుడి పక్కగా కాక ఇంకో దారిన వస్తోంది సీత. ఓ సందు మలుపు తిరగగానే శంకరం ఎదురయ్యాడు. అతన్ని చూడగానే ఆదుర్దాగా మూలగా ఒదిగి నిలబడింది. ఆ కంగారులో చేతిలో పుస్తకాలు జారి పక్కనే ఉన్న కాలువలో పడ్డాయి. అయ్యో అంటూ తీయబోయింది సీత. వద్దు, నేనిస్తాను ఉండు అని శంకరం ఆపాడు. పుస్తకాలన్నీ బురద అయ్యాయి. అత్త తిడుతుంది అంటూ ఇంకా మాట్లాడలేక బావురుమంది సీత. ఆ సందులో వెళుతున్న ఒకరిద్దరు ఆగారు సీత ఏడుపు విని. ఇలారా అంటూ సీత చెయ్యి పట్టుకొని ఆ సందులోంచి అవతలికి పిలుచుకు వెళ్ళాడు శంకరం. అతను రమ్మనగానే బెరుకు లేకుండా కూడా వెళ్ళింది సీత. ఆ దగ్గరలోనే ఉన్న ఓ గుడిసెలోకి పిలుచుకు వెళ్ళి వెంకన్న అని పిలవగానే 60 ఏళ్ల ముసలి అతను బాబయ్య అంటూ అతి భయభక్తులతో వచ్చి శంకరం ముందు నిలబడ్డాడు. ఆ సందులో కాలువలో పుస్తకాలు తెమ్మని శంకరం అతన్ని పంపాడు. ఇంకా సీత ఏడుపు మాత్రం ఎక్కువయ్యిందే కానీ తగ్గలేదు. కళ్ళు వాచిపోయాయి. శంకరం ఎంత ఓదార్చినా సీత సమాధాన పడలేదు. సరికదా ముఖం మీద చేతులు కప్పుకొని ఏడుస్తోంది. సీత, ఇలా చూడు. అబ్బా ఏడవకు, నీకు పుస్తకాలు తెచ్చి ఇస్తాగా, నువ్వు నవ్వవు, నవ్వాలి అంటూ శంకరం లాలించడం మొదలుపెట్టాడు. కొత్తవా అంది సీత అతన్ని చూసి. దొంగ, ఇలా చూడు, ఒక్కసారి నవ్వు,
చాలు. ఏది అని శంకరం చేతులు పట్టుకున్నాడు. ఊహు అని తల తిప్పింది సీత. ఏది నా సంపెంగా? నీ జుట్టులో ఉంది కదూ అన్నాడు. ఆ మాట వినగానే ముసిముసి నవ్వులు నవ్వింది సీత. సగం మన్ను అయిన పుస్తకాలని తీసుకువచ్చాడు వెంకన్న. అవన్నీ తుడిచి చేతికి ఇచ్చి ఇంటికి వెళ్ళమన్నాడు శంకరం. సీత నవ్వుతూ గుడిసె ముందు ఉండగానే వెంకన్న అందాక వెళ్ళు అని సీత దగ్గరగా వచ్చి జేబులో దాచిన పూలు చేతికి ఇచ్చి, వద్దనకు, నేనివ్వనులే, వెంకన్న ఇస్తాడు ఏం అంటూ సాగనంపాడు శంకరం. ఆలస్యానికి ఏదో సాకులు చెప్పి పుస్తకాలు బురదలో జారాయని అబద్ధాలు చెప్పింది అత్తకి సీత. అబ్బా, వాడిన కొద్దీ వాసన అత్తారు పూలు, నా గది అంతా వాసనే అంది సీత ముందుగా తానే. అవును అంటూ ఆ సంగతే మర్చిపోయింది పున్నమ్మ. శంకరం చెడ్డవాడు కాడని, సరోజ అబద్ధాలాడిందని సీత నిశ్చయించుకుంది. నేనివ్వనులే, వెంకన్న ఇస్తాడు అన్న అతని మాటలు మరీ మరీ తలచుకొని లోపల పొంగిపోతూ అతను ఎంత మంచివాడో అనుకుంది. సీతకి కష్టం కాకూడదనే నిశ్చయంతో శంకరం వెంకన్న ద్వారా సీతకి పూలు అందజేస్తున్నాడు. స్నేహితురాలు ఇచ్చిందని అత్తతో చెప్పేది సీత. సరోజ మాత్రం సీతని ఓ కంట కనిపెడుతూనే ఉంది. అత్తకి చెప్తానని సరోజ సీతని అప్పుడప్పుడు బెదిరించేది కూడాను. బతిమాలుకొని ఈ సంగతి బయటపడకుండా చూసుకుంది సీత. ఇలా ఒక వారం అయ్యేసరికి పూలదండలతో పెట్టె నిండిపోయింది. సీత మనస్సుని మాత్రం ఏదో బాధిస్తూనే ఉంది. ఒకనాటి సాయంత్రం దండ తీసుకుంటూ వెంకన్నని అడిగింది సీత. బాబుగారు ఉన్నారా అని. జ్వరంగా ఉందమ్మా అన్నాడు. ఎన్నాళ్ళ నుంచి అంది ఆదుర్దాగా. 2 రోజుల నుంచి అంటూ వెళ్ళాడు వెంకన్న. పూలదండ చేత్తో తిప్పుతూ ఆలోచనలతో సీత ఇంటికి వచ్చింది. గుమ్మంలో సరోజ నిలబడింది. మరీ చిత్రంగా మారిపోయావే సీత, మా ఇంటికి రావడమే మానేశావు అంది సరోజ చేతులు తిప్పుతూను. జవాబు చెప్పకుండానే సీత ఇంట్లోకి వెళ్ళి పడుకుంది. ఆ శంకరం కోసమే ఈ బెంగంతా అని సరోజ మెల్లగా సీత చెవిలో అంది. ఊరుకుండు, ఎప్పుడు ఇదే గొడవ అని సీత విసుక్కుంది. ఎందుకలా ఉన్నావు? అత్తతో చెప్పనా? చెప్పనులే, పూలు ఇవ్వలేదా ఇవ్వాలా అని నవ్వుతూ సరోజ వెళ్ళిపోయింది. ఎందుకో జడరిబ్బను తీసి ముక్కలు ముక్కలుగా చించి పారేస్తూ సీత కూర్చుంది. మామూలు వేళకి వెంకన్న సీతకి పొగడదండ అందించాడు. సీత ఉండలేక బాబయ్య గారికి జ్వరం తగ్గిందా అంది మెల్లిగా. తగ్గిందమ్మా, గుడికి వస్తారు రేపు సాయంత్రం అంటూ వెంకన్న వెళ్ళిపోయాడు. ఎప్పుడు వస్తారో అడగలేదే అనుకుంటూ ఇంటి దారి తీసింది సీత. అత్త కోసరం దీపం దగ్గర కూర్చొని పుస్తకం తీసింది. కానీ చదవాలని దృష్టి ఉంటేగా. ఆ రాత్రి చదువు లేదు, నిద్ర లేదు. మర్నాడు సాయంత్రం ఎలా వచ్చింది? మామూలుగా అత్తకి అబద్ధాలు చెప్పి గుడికి దారి తీసింది. సీత కోసరం చూస్తున్న శంకరం ముందుకు వచ్చి కోనేరు వైపు దారి తీశాడు. అక్కడ చిన్న అరుగు మీద కూర్చున్నారు. సీత సందేహిస్తూ నిలబడింది. కూచో సీత. కూచోవు, నా సంగతి అడిగావని విని వచ్చాను. జ్వరం తగ్గలేదు ఇంకా, తెలుసా? అడిగావా సీత అన్నాడు నవ్వుతూ. అడిగాను అంటూ అతని పక్కనే సీత కూర్చుంది. జేబులోంచి పొగడదండ తీసి శంకరం సీత ఒళ్ళో పెట్టాడు. సీతకి ఒళ్ళు తెలియలేదు. ఎందుకో శంకరం షర్టు చేతి గుండీలని తిప్పుతూ అతని కళ్ళల్లోకి చూసింది. సీత, నన్ను మర్చిపోవు కదూ? ఊహు అన్నట్లు తల తిప్పింది. త్వరగా వెళ్ళాలి, అత్త కోప్పడుతుంది అంది సీత. 1 నిమిషం ఇలానే కూర్చో సీత, ఇలా దగ్గరగా నువ్వుంటే నాకెంత ఇష్టమో తెలుసా? అతని చేతిని దగ్గరగా తీసుకుంది సీత. ఆ మాట అనగానే ఏమైపోయాడో శంకరం. సీతని మరీ దగ్గరగా తీసుకుని, నీవు ఇంకెవర్ని పెళ్లి చేసుకోకూడదు సీత అన్నాడు శంకరం. ఇంతలో ఏదో అలికిడయ్యి సీత లేచి తొందరగా ఇంటివైపు నడిచింది. ఇంటి పనులన్నీ ఆ రాత్రి ఎప్పటికంటే ముందే ఎంతో బాగా చేసి సీత అత్త దయ సంపాదించుకుంది. పున్నమ్మ అసాధ్యురాలు. ఎలా పసికట్టిందో ఏమో, ఎవరన్నా చెప్పారో స్వగ్రామమైన సంతమాగులూరికి ప్రయాణం కట్టింది. సీత గుండెల్లో రాయి పడింది. ఏం చేస్తుంది? ఆ సాయంత్రం శంకరాన్ని కలుసుకుంది. తన ఊరి ప్రయాణం సంగతి చెప్పలేదు. చెబితే బాధపడతాడని, ఆపుతాడని, అల్లరవుతుందని
అతని అప్పటి స్థితి చూడలేకో అంత బాధ తనే అనుభవించి ఊరుకుంది. శంకరానికి మాత్రం ఏం తోచిందో ఏమో. ఏం సీత, ఇవాళ అలాగ ఉన్నావేం అని అడిగాడు. ఏమీ లేదు అని ఇంక ఉండబట్టలేక సీత ఏడవడం మొదలుపెట్టింది. ఏమీ అర్థం కాక శంకరం మళ్ళీ మళ్ళీ అడిగాడు. బతిమాలుకున్నాడు, బుజ్జగించాడు. రేపు 2 దండలు తెస్తాను తెలుసా? ఒకటి నేను నీ మెడలో వేస్తాను, రెండవది నువ్వు నా మెడలో వేయాలి అన్నాడు శంకరం నవ్వుతూ. సీత నవ్వి అలాగే అంది. ఆ కొత్త చీకట్లో ఆ నవ్వులో వెలితి వేదన శంకరానికి కనపడలేదు. సీత, రేపు వస్తావు కదూ, త్వరగా రా. సంతమాగలూరులో తాతగారి ఇంట్లో తోచకుండా ఉంది సీతకి. ఎప్పుడు పెళ్లి సంబంధాలు సంగతే ఇంట్లో అందరూ మాట్లాడుకోవడం చూసి సీతకి మరీ మతిపోవడం మొదలుపెట్టింది. సీత మనస్సులో బాధ గుర్తించేవారెవరు, గుర్తించినా తీర్చేవారెవరు? అనుకోకుండానే పెళ్లి చూపులు జరిగాయి. పెళ్లి కొడుకు ఎవరైనా సరే అన్న నిశ్చయంతో నిస్పృహతో కొయ్యబారిపోయింది సీత. మా సీత అమాయకురాలు, మంచి ఇంట్లో పడుతోంది అంటూ పున్నమ్మ అందరితో చెప్పింది. పెళ్లి నిశ్చయమయ్యిందని తెలియగానే సీత మరీ బెంగ పెట్టుకుంది. హడావిడిగా ఒక్కరోజులో సీత పెళ్లి జరిగింది. ఎలా జరిగిందో ఏమిటో ఏం తెలియకుండా యంత్రపు బొమ్మలాగా పున్నమ్మ ఏం చేయమన్నా చేసింది సీత. పొగడదండ మాత్రం తల్లో పెట్టుకుంది. పెళ్లి కొడుకు కాస్త చదివినవాడు, బాగా డబ్బు కలవాడు. అదే పున్నమ్మకి కావలసింది. అబ్బా, 3 ముళ్ళు పడ్డాయమ్మ మా సీతకి అంటూ చాటంత ముఖంతో ఆనందపడింది పున్నమ్మ. సీత అత్తవారి ఇల్లు తాతగారి ఇంటి దగ్గరే అని బంధువులందరూ మరీ సంతోషించారు. ఆస్తి ఉంది కానీ పెళ్లి కొడుకు పిల్లకు తగినవాడు కాడు. అదీకాక 30 ఏండ్లు ఉన్నాయని అందరూ చాటుగా అనుకున్నారు. నీకు నచ్చిన వాడిని తెచ్చానా, మోయలేనన్ని నగలు అంది పున్నమ్మ ఓ రోజున సీతతో. పిప్పల్ల బస్తాలాగున్నాడు అంది సీత తల వంచుకొని. ఆ మాటకు ఆ రోజంతా గింజుకుంది పున్నమ్మ. వంటెడు నగలతో పట్టు చీరతో సీత కలకలలాడుతూ కనపడింది అందరి కళ్ళకీని. ఎంత నెమ్మది, వంచిన తలే ఎత్తలేదమ్మా అనుకున్నారు అత్తవారు. ఎవరు ఎన్ని అనుకున్నా, మంత్రాలతో ఎన్ని ముడులు వేయించినా సీత మనస్సులోంచి శంకరం పోలేదు. అతను భర్త కాలేదనే లోబాధతో లోపల కృషిస్తూనే ఉంది సీత. పెళ్ళైన 3 నెలలకి మళ్ళీ గుంటూరుకి సీతని పిలుచుకువచ్చింది పున్నమ్మ. ఊరు చేరిన ఉదయం సరోజ ఇంట్లోనే ఉండిపోయారు. పెళ్లి కబుర్లన్నీ పున్నమ్మ సంబరంతో ఇరుగు పొరుగు వారికి చెప్పింది. సరోజ మాత్రం సీతని చూడగానే గ్రహించింది. సరోజ ఇంకా బడికి వెళ్తున్నందుకు సీత సంతోషించింది. ఎవరూ లేని సమయం చూసి సీత సరోజని అడిగింది. అతను ఎప్పుడన్నా కనిపించాడా సరోజ? శంకరం అని గ్రహించి సీత దగ్గరగా వచ్చి రహస్యంగా, కనిపించడమేమిటి, బడి చుట్టూ తిరిగి తిరిగి పాపం చివరికి ఆ పొగడ చెట్టు కింద కూర్చుంటున్నాడు నిజంగా అంది ఆదుర్దాగా సీత. నీకు పెళ్ళయిందని తెలుసు, ఎవరు కనిపించినా సరే నా సీతకి పెళ్ళయిందా, ఇవిగో దండలు అంటూ పిచ్చిగా తిరుగుతున్నాడు. తిరగడమే అంది సీత కన్నీళ్లతో. తిరగడమేమిటి, ఇల్లు వాకిలి అంతా వదిలి ఆ చెట్టు కింద పడి ఉంటున్నాడు. ఎవరూ ఆ పక్కకే వెళ్ళరు. అందరికీ భయం అతనంటే అని సరోజ తల వంచుకుంది. సీత ఇంక వినలేక సరోజ ఒళ్ళో పడి ఏడ్చింది. ఎలా సమాధానపరచాలో తెలియక సరోజ కూడా ఏడుపు ప్రారంభించింది. 3 నెలలకే అంత ఏడుపులా, ఆడపిల్లలు కారటే అంటూ పున్నమ్మ వచ్చింది. ఆ రోజంతా సీత లేవలేదు. సరోజకి తప్ప సీత బాధ ఇంకెవరికీ తెలియదు. ప్రయాణ బడలిక అని పున్నమ్మ అనుకుంది. సీత శంకరాన్ని చూడాలనే ఆశతో గుడికి వెళతానత్తా అంది. ఒక్కదానివీనా? వద్దు, పిచ్చివాడున్నాడట, అందరం వెళ్దాంలే అంది పున్నమ్మ. ఆ మాట విని నీరైపోయింది సీత. ఆ సాయంత్రం 3 గంటలకి పల్లెంలో పూలు పండ్లు కొబ్బరికాయ పెట్టి సీత చేతికి ఇచ్చి సరోజతో సహా పున్నమ్మ గుడికి వెళ్ళింది. పొగడ చెట్టు కింద వంగి నేల మీద పూలు గుచ్చుతున్న శంకరాన్ని సీత చూసింది. అతనే అని సరోజ చేయి చూపించింది. నేల మీద మన్నంతా పూలు అనుకొని పోగు చేస్తున్నాడు శంకరం. అడుగో పిచ్చివాడు, త్వరగా రండి అంది పున్నమ్మ తొందరతో. ఆ మాట విని సీత చేతిలో పల్లెం వదిలేసింది. పల్లెం చప్పుడుతో శంకరం తలెత్తి చూశాడు.
కింద పడిన పూలు తీస్తూ పున్నమ్మ సీతని విసుక్కుంటూ ఉంది. సీత మాత్రం శంకరాన్ని తప్ప ఇంకేమీ చూసే స్థితిలో లేక అలానే నిలబడిపోయింది. మతిపోయిందా, కదలదేం, పదండి అంది పున్నమ్మ. పున్నమ్మ కేకతో శంకరం ముందుకు వచ్చి, నావి, ఆ పూలన్నీ ఏరకండి, చంపేస్తా అంటూ వచ్చాడు. తీసుకో నీవైతే అంటూ వణికింది పున్నమ్మ. సరోజ పున్నమ్మ వెనకాల దాక్కుంది. ఈ చెట్టు పూలన్నీ నావి అంటూ కింద పూలు మన్ను అంతా పోగు చేస్తూ శంకరం సీత పాదాలని చూసి లేచాడు. నా సీతకి పెళ్ళయ్యిందా అన్నాడు పెద్దగా నవ్వుతూ. ఆ నవ్వుతో అందరూ భయపడి ముందుకు అడుగు వేశారు. సీత మాత్రం కదలకుండా నిలుచుంది అతన్ని చూస్తూ. శంకరం దగ్గరగా వచ్చి, నా సీతవా నువ్వు అన్నాడు చెయ్యి పట్టుకొని. పున్నమ్మ అయ్యో రావే అని అరిచింది. ఆ అరుపుతో అందరూ గుంపుగూడారు. నా సీతవే, ఇవిగో పూలు ఎన్నో ఉన్నాయి, ఇంకా ఇవిగో 2 దండలు నా మెల్లోనే ఉన్నాయి అంటూ అక్కడ ఉన్న మన్ను గడ్డి అంతా సీత తలనిండా పోశాడు శంకరం. రావే, కదలవేం అని పున్నమ్మ ఏడుపు ప్రారంభించింది. పున్నమ్మ అరుపులు విని శంకరం సీతని ఎత్తుకొని కోనేటి దగ్గరికి పారిపోయాడు. సీత 2 చేతులతో అతని కంఠాన్ని చుట్టివేసుకుంది. తిన్నగా ఆ గట్టు దగ్గరికి వెళ్ళి ఆ రాయి మీదే కూర్చొని తన ఒళ్ళో సీతని దాచుకున్నాడు శంకరం. ఇంతలో జనం మూగారు, అరుస్తున్నారు. పున్నమ్మ రావే తల్లి అని ఒకటే ఏడుపు. ఆ గోల వినకుండానే, ఏది నవ్వు సీత, వచ్చావా, ఇవిగో 2 దండలు, ఒకటి నాకు వెయ్యి అంటూ సీత ముఖం నిండా ముద్దులతో నింపేశాడు శంకరం. సీత భయంతో, వదులు, వాళ్ళు కొడతారు నిన్ను అని ఒళ్ళోంచి లేవబోయింది. నిన్ను వదలను, నా సీతవి, నా కోనేరు, నా కోనేరు, నా చెట్టు, వెళితే రావు అంటూ మరీ దగ్గరగా గట్టిగా తన చేతుల్లో బిగించుకొని గుండెలకి అదుముకొని వెర్రి సంతోషంతో ఉన్నాడు శంకరం. పోలీసులు జనము అంతా గుంపుగా అతని చుట్టూ చేరారు. ఆ పెద్ద గుంపు చూసి సీత అతని చేతుల్లోంచి తప్పించుకొని ధబాలుమని కోనేటిలోకి దూకింది. జనమంతా నీటి ఒడ్డుకు చేరారు, కానీ సీత మాత్రం తేలలేదు. పున్నమ్మ ఏడుపుతో కోనేరంతా ప్రతిధ్వనించింది. అంతేగాని సీత మాత్రం దొరకలేదు. పిచ్చి శంకరం మాత్రం ఎప్పుడూ నవ్వుతో ఆ పొగడ చెట్టు కిందే కూర్చొని కోనేటి వంకే చూస్తూ ఉంటాడు. ఎంతమంది ఎన్ని చిన్న రాళ్ళు రువ్వినా హేళన చేసినా శంకరం పొగడ పూల దండలు కట్టడం మాత్రం మానలేదు. ఇంకా సీత వస్తుందనే అతని ఆశ. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.